హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే వై సేఫ్ ట్రేడ్ ఇండియా. ఓకే, సో ఇది అప్లికేషన్ నేమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు లాంచింగ్ అయినా మనకైతే తెలియదు. ఇది వచ్చేసి మనకైతే ఛానల్ అయితే చూద్దాం ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డేట్ వచ్చేసి 7th అండ్ 2022 అండ్ 2025. ఓకే, సో బ్యాక్ వచ్చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ఇది ఫ్రీ అప్లికేషన్ అని చెప్పాను కదా మీకు ఇంతకుముందే. సో ఎందుకంటే విడ్రాల్ రావచ్చు రాకపోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. అండ్ మనకి ఎట్లా అంటే ఇప్పుడు మినిమం విడ్రాల్ వచ్చేసి ₹2100. ఓకే, అది విడ్రాల్ పెట్టిన నెక్స్ట్ 5 minutesలో నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటంటే యాక్చువల్లీ ఇది ఈరోజుతో ఎండ్ అయిపోవచ్చేది. సో ఫ్రీ యాక్టివేషన్ ఐడి అని చెప్పేసి ఈరోజుతో ఎండ్ అయిపోవచ్చేది అనమాట. యాక్చువల్ చూపిస్తాయి ఇక్కడ చూడండి. సో ఈరోజు అయినసి ఇది. సో ఫ్రీ ఐడి యాక్టివేషన్ ఓన్లీ 4 hours లెఫ్ట్. ఓకే, యాక్చువల్లీ ఈరోజు 5 o'clockతో అయిపోయింది ఇది. బట్ ఏంటంటే ఇక్కడ ఫోల్ పెట్టారు అనమాట. అంటే ఇంకా టీం ఏమైనా చేయగలరా అని చెప్పేసి ఫోల్ పెట్టారు. సో 1 day కావాలని చెప్పేసి కొంతమంది 2 days అని, కొంతమంది 3 days అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో నేను ఇక్కడ చూడొచ్చు 1 day అని ఇచ్చిన అండ్ 3 days అని చెప్పేసి ఇచ్చిన. సో ఓకే, సో రేపు మనకి ఈవినింగ్ 5 o'clock వరకే టైం ఉంది. ఈరోజు డేట్ అయితే చెక్ చేసుకోండి. ఈరోజు 18th అండ్ August. ఓకే, ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సో నేనైతే ఇక్కడ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ లింక్ మీద క్లిక్ అయితే చేస్తున్నా అండ్ క్రోమ్లోకి లాగిన్ అవుతున్నా. క్రోమ్లోకి అయితే లాగిన్ అవుతుంది. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అస్సలు మిస్ కావద్దు. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే. ఒకవేళ హెల్ప్ అయితే మంచిది, హెల్ప్ లేకపోయినా సరే ఏం కాదు, జస్ట్ లైట్ తీసుకోండి. ఓకే ఓకే, ఇది వచ్చేసి నా స్పాన్సర్ ఐడి అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫుల్ నేము అంటే మీ నెంబరు అండ్ ఈమెయిల్, ఇక్కడ స్టేట్, ఇంకా సిటీ, ఇక్కడ పాస్వర్డ్. ఓకే, 8 numbers ఉండాలి ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఏదైనా సరే. వచ్చేసి నేనైతే నేమ్ అయితే ఇస్తున్నాను, లైక్ పొట్టి అని చెప్పేసి ఇచ్చాను నేమ్ అయితే. ఇంకా నెంబర్ వచ్చేసి లైక్ ఏదైనా నెంబర్ కొట్టండి. మీ పర్సనల్ నెంబర్ అయితే యూజ్ చేయమాకండి, ఎందుకంటే మనకు రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఏదన్నా రాంగ్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. ఓకే, నేను వచ్చేసి ఏదో ఒక నెంబర్ అయితే ఇస్తున్నా. ఓకే, సో నేనైతే ఈ నెంబర్ అయితే ఇచ్చాను, లైక్ ఏదో నెంబరు. సో ఇక్కడ gmail.com ఏమి ఇవ్వాలంటే పొట్టి gmail.com అని అయితే ఇచ్చేయండి, సరిపోయింది. జీమెయిల్. ఓకే, నేను ఇంకోలా చెప్తానండి. సో జీమెయిల్ ఈమెయిల్ అంటే టేప్ ఈమెయిల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ప్లే స్టోర్ అయితే యాప్ ఉంటుంది. సో ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ అయితే ఇది టెంపో మెయిల్ అని చెప్పేసి. సో ఇక్కడైతే మీరు ఫ్రీగా కాపీ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఎనీ టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇదైతే కాపీ చేసుకుంటున్నా. మెయిల్ కాపీ చేసుకుని క్రోమ్లో అయితే ఓపెన్ చేశాను. మెయిల్ అయితే ఇక్కడ ఇస్తున్నా. ఓకే, నేను స్టేట్ వచ్చేసి లైక్ తెలంగాణ అని చెప్పేస్తా. ఓకే, ఇంకా సిటీ వచ్చేసి ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. నేనైతే HOD అని చెప్పేసి ఇస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ అదే నెంబర్ పెట్టుకున్నా, నో ప్రాబ్లం. ఓకే, అయితే అదే నెంబర్ ఇచ్చిన. సో ఇక్కడ ఇది ఆన్ చేసేసేయండి. సో ఆన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయండి, అయిపోయింది. కొంచెం టైం తీసుకుంది, సో వెయిట్ చేయండి ఇక్కడే. ఓకేనా, ఇలా అయితే మనకైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఒక 1 నిమిషం అలా టైం తీసుకునేది, నో ప్రాబ్లం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా స్క్రీన్ షాట్ అయితే ఒకటి తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ అనేది తీసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ లాగిన్ క్లిక్ చేయాలి. ఓకేనా, లాగిన్ క్లిక్ చేయండి. సో మీరైతే పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, సో అదే పాస్వర్డ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ యూజర్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, అది కాపీ చేసేసుకోవాలి. ఓకే, సో కాపీ చేసేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేద్దాం. మనమైతే పాస్వర్డ్ అయితే మనకు తెలుసు కాబట్టి ఈజీగా తొందరగా ఎంటర్ చేద్దాం. సో ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసేసినాం ఆల్రెడీ. సో మనకి ఇప్పుడు తెలియాలి కాబట్టి ఐడి
ఒక్క నిమిషం చూద్దాం, మన స్క్రీన్ షాట్ అయితే ఉంది కదా. ఓకే, నేనైతే నాది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సో ఇక్కడైతే లాగిన్ కొడుతున్నా. సో లాగిన్ కొట్టేసా, లాగిన్ అవుతుంది. ఓకే, మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, మన యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి టాస్క్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా. సో టాస్క్ యాడ్స్, సో ఒకసారి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక 2 యాడ్స్ వస్తాయి. ఓకేనా, సో ఒక 2 వీడియోస్ ఒక 10 సెకండ్స్ వస్తాయి. సో దాన్ని చూస్తే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది టాస్క్ అనేది. సో ఒక ప్లే అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే ఇది ఆటోమేటిక్గా మనకి ఏంటంటే యూట్యూబ్లోకి అనేది ఓపెన్ అవుతుంది. సో గెట్ ఇన్కమ్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇలా బ్యాక్ వచ్చేయండి డైరెక్ట్గా. సో ఇలా బ్యాక్ వచ్చేస్తే సరిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇంకో యాడ్ ఉంది కదా, ఇది కనుక ఓపెన్ చేద్దాం. ప్లే అని క్లిక్ చేద్దాం. సో ఈ యాడ్ కనుక కంప్లీట్ అయిపోయింది. ఓకే, గెట్ ఇన్కమ్ అని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఏంటంటే యూట్యూబ్ అనేది కొంచెం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత 1 సెకండ్ అయితే ఆగండి. ఇది ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. సారీ గైస్, మధ్యలో ఒక కాల్ వచ్చిండే, సో అందుకని బ్రేక్ చేసిన వీడియోని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో హోమ్లోకి వచ్చేద్దాం. సో హోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎవరికైనా రిఫర్ చేస్తే ఎంత వస్తుంది. ఓకే, అంటే మనకి ఎవరికైనా రిఫర్ చేస్తే వచ్చేసి మనకి 420 రూపీస్ వస్తాయి. సో ఇక్కడ మినిమం విడ్రాల్ వచ్చేసి 2100 రూపీస్. ఓకే, సో ఇక్కడ మన టాస్క్ కంప్లీట్ చేసినందుకు 970 రూపీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ సైనింగ్ బోనస్ వచ్చేసి 550 రూపీస్ సైనింగ్ బోనస్, అంటే 420 రూపీస్ మన యాడ్స్ కంప్లీట్ చేసినందుకు, ఒక 2 యాడ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకోండి. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తే ఎట్లా ఏంటని. సో ఇక్కడైతే బ్యాంక్ నేమ్ అంటే మీ ఏ బ్యాంకు, ఎస్బీఐ అయితే ఎస్బీఐ, యాక్సిస్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, లైక్ ఎనీథింగ్ బ్యాంక్. సో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ ఎవరి అకౌంట్ నేమ్ అయితే ఇస్తున్నారో సో వాళ్ళ అకౌంట్ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూపీఐ ఐడి అంటే మీ ఫోన్పే యూపీఐ ఐడి కానీ పేటిఎం యూపీఐ ఐడి కానీ సో ఎనీథింగ్ ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోతే బ్యాక్ వచ్చేస్తాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే మీ రిఫరల్ లింక్ అయితే ఇది. సో ఇక్కడైతే కాపీ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సెండ్ చేసుకోండి. ఇక్కడైతే చూసినా కదా గెట్ 480 రూపీస్ ఆన్ ఎవ్రీ రిఫరల్కి. సారీ 430 రూపీస్ కదా, 420 రూపీస్ దేనికంటే ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసినందుకు అనుకుంటా. సో వచ్చేసి మన ఫర్ రిఫర్కి మనకి 480 రూపీస్ వస్తాయి. సో తప్పకుండా అయితే చేసుకోండి. నాకు తెలిసి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఇక్కడైతే మనకి వాట్సాప్ ఛానల్ అయితే ఉంది. సో రెండిట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడైతే కస్టమర్ సర్వీస్ కనెక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి రేపు ఇంకా డేట్ అయితే చూద్దాం. సో 18th కదా ఈరోజు, రేపు 19th కదా. సో 19th ఈవినింగ్ 5 వరకు ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈవినింగ్ 5 వరకు మనకైతే విడ్రాల్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒకటైతే కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ వచ్చిందనుకో మనం లక్కీ, రాలేదనుకో జస్ట్ లైట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అని చెప్పేసి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ గైస్.